ఇగోండి చూసారా ఎంత గొల్లపు వచ్చాయా. నమస్తే అండి, బాగున్నారా? ఇప్పుడు జంతికలు చేయడం మీకు చూపిస్తాను. అంటే అంతా కామనే అనుకోండి, జంతికలు వేయడం అంటే కామనే అనుకోవచ్చు మీరు, కానీ నేను వేసే ఇంగ్రీడియంట్స్ వేరేగా ఉంటాయండి. రండి నేను చేసి చూపిస్తాను. ఇదిగోండి జంతికల పిండి మరపట్టించి తెచ్చాను. ఏ కొలతలతోని మీకు వేసాను ఒకసారి మీకు అంత వివరంగా నేను చెప్తాను, వినండి. గ్లాసులు బియ్యం అండి, రేషన్ బియ్యం. తర్వాత ఒక గ్లాస్ పుట్నాల పప్పు అండి, ఈ గ్లాస్తోనే పుట్నాల పప్పు, ఈ గ్లాస్తోనే సగ్గుబియ్యం, ఈ గ్లాస్తోనే పెసరపప్పు గ్లాసుడు, ఈ గ్లాస్తోనే మినప్పప్పు గ్లాసుడు. నాలుగు గ్లాసులు, 4 గ్లాసులకి 4 గ్లాసులు బియ్యం వేయాలి. వేసాక ఇగోండి ఇలా మెత్తగా ఆడించాను. ఆడించిన తర్వాత ఇందులోని ఏటేటి వేయాలో మీకు చెప్తాను ఐటమ్స్. ఇదిగోండి వామండి, ఇంగువండి, నూలుపప్పు, కారం, సాల్ట్ వేసి చూపిస్తాను. 2 స్పూన్ల నెయ్యి వేయాలండి. ఇదిగోండి కొంచెం వేడి చేసి 2 స్పూన్ల నెయ్యి వేయాలి. నెయ్యి తీసుకున్నానండి, 1 స్పూను 2 స్పూన్లు తీసుకోవాలి. ఇదిగోండి ఇలా వేయాలి, కొంచెం వేడి చేయాలన్నమాట. నెయ్యి ఒకసారి కలపాలండి, కొంచెం బాగా కలపాలి. మీ ఇష్టం, నెయ్యి అయినా పర్వాలేదు, నూనె అయినా పర్వాలేదండి. నేను వేసాను నెయ్యి, మీ ఇష్టం. కొంచెం నూలుపప్పు ఒక 2 స్పూన్లు, ఒక 2 స్పూన్లు కారం, తగినంత ఉప్పు చూసుకోవాలండి. ఇదిగోండి వాము, ఇదిగోండి కొంచెం నలిపేస్తే కొంచెం బాగుంటుందండి వాము. కొంచెం ఇంగువ అండి, ఇంగువ. మీకు కారం చాలకపోయినా మీ ఇష్టం అండి. కారం కొంచెం ఎక్కువ తినేవాళ్ళు వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. నూలుపప్పు కూడా నండి కొంచెం వేసుకుంటే, కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. ఇదిగోండి ఇలా కలిపాను, ఇంత టైట్గా ఇలాగే ఉండాలి ముద్ద. ఇదిగోండి చూసారా, ఇలాగ ఉండాలన్నమాట. ఇలాగ వచ్చిన తర్వాత జంతికలు చేస్తే బాగా వస్తాయి అన్నమాట. ఇదిగోండి ఆయిల్ పెట్టాను, తగినంత ఆయిల్ వేసాను. జంతికల ముద్ద అందులో వేస్తున్నాను. చూసారా ఇలా వేసాక ఈ కన్నాలతో పెట్టుకున్నాను నేను. ఇదిగోండి ఇది మరి అంత పెద్దది కాదు, అంత చిన్నగా కాదు. నూనె మరిగిందో లేదో చూసుకోవాలి. చూడండి మరుగుతుంది నూనె, చూసుకొని వేయాలన్నమాట. ఎక్కువ మరిగిపోయింది అనుకోండి మాడిపోతాయి, అందుకనే చూసుకోవాలి. ఇవ్వండి చూడండి. ఇలా సర్దిస్తే సాఫ్ట్ వస్తుంది. నురగా చూసారా వస్తుంది కదా, ఆగిపోయిన తర్వాత కొంచెం అటు ఇటు కొంచెం తిప్పుతుండాలి అన్నమాట మధ్యలో.
ఇలా రావాలండి. రోజులు 20 రోజులైనా నిల్వ ఉంటాయి ఫ్రెష్గా. ఇగోండి చూసారా ఎంత గొల్లపు వచ్చాయా. చాలా బాగుంటుందండి. చిన్న పిల్లలు అందరూ తినొచ్చండి. ఇది 20 డేస్ అయినా సరే నిల్వ ఉంటాయండి. నేను వేసే ఇంగ్రీడియంట్స్ అటువంటివి. ఇలా చేసి చూడండి, మీకే తెలుస్తుంది. చూడండి ఎలా ఉన్నాయో చూసారా, ఎంత స్మూత్గా ఉంటాయో. తింటే నోట్లో వేస్తే అంత స్మూత్గా. ఒక జంతికి తినాలంటే 4 జంతికి తింటారనమాట, అంత బాగుంటాయి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్తే అండి.